హాయ్ హలో వెల్కమ్ టు నోయల్ బ్లాగ్స్. గాయస్, మనం ఈరోజు అయితే ఒక ఫుడ్ బ్లాగ్ అయితే చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఖమ్మంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే ఒక థియేటర్ కూడా ఉన్నది. మనకి ఏషియన్ శ్రీనివాస థియేటర్ ఆపోజిట్లోనే అయితే మనకి బిర్యానీ పాయింట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ బిర్యానీ వచ్చేసి 40 రూపీస్, చికెన్ బిర్యానీకి 40 రూపీస్, మటన్కి 40 రూపీస్, ఓన్లీ ఎగ్ బిర్యానీకి మాత్రం 30 రూపీస్ అయితే ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు మనకు ఆ బిర్యానీ ఎట్లా ఉంటుంది అన్నది. ఫస్ట్ అయితే మనకు ఆ బిర్యానీ రైస్ అయితే వేసిండు. బిర్యానీ రైస్ వేసిన తర్వాత మనకు దాంట్లో మనకి వండిన కర్రీ ఉంటుంది చూసినావా, చికెన్ కర్రీ. ఆ చికెన్ కర్రీ అనేది కొన్ని పీసులు దాంట్లో మిక్స్ చేసి కలిపేసి ఇస్తూ ఉన్నాడు. మనకి ఫస్ట్ వేసిందేమో బిర్యానీ రైస్, దాంట్లో కొంచెం గ్రేవీ లాగా ఉండి మనకి బిర్యానీ రైస్ను విత్ మనకి కొన్ని ఉల్లిగడ్డలు, ఒక నిమ్మకాయ, మనకి కొంచెం చికెను, దాని తర్వాత మనకు కొంచెం సూప్ అయితే వేసి ఇస్తూ ఉన్నాడు. సో మనకు అదంతా మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సో ఇదే నేను అన్నా కదా, మనకి 40 రూపీస్ బిర్యానీ అనేది, చికెన్ బిర్యానీ అనేది ఇదే. చూస్తే నోరూరిపోతుంది. సో మనకి ఈ 40 రూపీస్ది ఎలా టేస్ట్ ఉంటుందో మనం ఇప్పుడైతే ఒకసారి ఆ టేస్ట్ చూసి చెప్దాం. సో మనకి ఇది ఖమ్మంలో రైల్వే స్టేషన్ దగ్గర ఏషియన్ శ్రీనివాస థియేటర్ ఆపోజిట్లోనైతే ఇది ఉంటుంది. ఈ లోకల్లో ఇది చాలా అంటే చాలా ఫేమస్ అంట. మీకు ఒకసారి దీంట్లో చూడొచ్చు వ్యూ. ఇది చూడడానికి చిన్నగానే ఉన్నది కానీ కాకపోతే చాలామంది ఇక్కడికి వచ్చి తినిపోతూ ఉంటారంట. ఈవినింగ్ అయ్యే వరకు అన్ని బిర్యానీలు అయిపోతాయంట మళ్ళీ ఇక్కడ కూడా. సో ఇప్పుడు మనము ఆ బిర్యానీ అనేది టేస్ట్ యూస్ అయితే చెప్దాం, అది ఎలా ఉంది అన్నది. సో మనకు ఆ పీసులు చూసుకోవచ్చు, అది మంచిగా మెత్తగా ఉడికినాయి. మనకి రైస్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలోనే వచ్చింది. 40 రూపీస్ అనుకొని కొంచెం తక్కువ వస్తుంది అనుకున్నా, కాకపోతే ఎక్కువనే వచ్చింది. రైస్ మాత్రం నార్మల్వే, మనకి బిర్యానీ రైస్ లాగా వండి మనకి దాంట్లో ఈ మిక్స్ చేసి ఇస్తూ ఉన్నాడు. సో మనకు మంచిగా ఒకసారి నిమ్మకాయ గట్టిగా వెండి ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి తిని మీకు చెప్తాను. సో మనకి 40 రూపీస్కి మరి ఎలా ఉంటుంది అని చూడొచ్చు. మనకి ఒక ముక్క పెట్టుకొని ఒక కొంచెం రైస్ కలుపుకొని తింటా ఉన్నాను. ఇక్కడ చాలామంది వచ్చి తినిపోతూ ఉన్నారు. నేను వచ్చినప్పుడే చాలామంది వచ్చి తినిపోతూ ఉన్నారు, ఎందుకంటే తక్కువ రేట్లో మంచిగా ఎక్కువ వస్తుంది కాబట్టి. సో మనకి చూడొచ్చు. నేను తిన్నప్పుడైతే మాత్రం ఆ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మనకి చికెన్ కర్రీ దాంట్లో కలుపుకొని తింటే చికెన్ను మనకి వట్టి రైస్ కలుపుకొని తిన్నట్టు ఉంటుంది కదా అని అనుకున్నా. కాకపోతే బిర్యానీకి ఎక్కడ కూడా తక్కువ లేదు, సేమ్ బిర్యానీ మాదిరిగానే ఉన్నది, సూపర్గా ఉన్నది. నాకు తెలిసి అయితే నేను ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరైతే ఎప్పుడైనా ఖమ్మం పోయినప్పుడైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రైల్వే స్టేషన్ దగ్గర ఏషియన్ శ్రీనివాస ఆపోజిట్లో ఉంటుంది. సో అన్న కూడా చెప్పిన సూపర్ ఉందని అని చెప్పిన 40 రూపీస్కి మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మనకి రేటింగ్లో 5 పాయింట్లో మనం ఎంత ఇవ్వచ్చు అని అంటే 4.9 ఇవ్వచ్చు. ఒక్కటే తక్కువ, కాకపోతే ఒక 4.9 ఇవ్వచ్చు.